నాని ఇంకొక విషయం చెప్తా, మమ్మీకి చెప్పద్దు. ఏంటంటే చెప్పన్నా, మమ్మీకి ఒక గిఫ్ట్ తెచ్చిన, అదేందో చూపిస్తా, సరేనా? సరే. లక్ష్మి, నీకు ఒక గిఫ్ట్ తెచ్చిన, చూడు ఒకసారి. ఇటు ఇగో చూడు ఒకసారి, ఇటు చూడు కదా. ఈ రోజే తీసుకొచ్చిన. ఎట్లుంది? మన వీడియోస్ చేయడానికి బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది తీసుకొచ్చిన. ఎందుకంటే ఆడ మిషన్ దగ్గర పెట్టుకొని సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే, చాలా రోజుల నుంచి అయితే మేము ఇది తెచ్చుకోవాలనుకున్నాం. ఇది ఎంత తక్కువ రేట్ అయినా సరే మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఎక్కువ రేట్. ఎందుకంటే రికార్డ్ రేట్ ఒక్కడని జనరేషన్ లో ఉన్నాం మేమైతే. ఖర్చు బాగా లో క్లాస్ కాబట్టి మాకైతే బాగా గొప్ప విషయమే. ఎందుకంటే అదెంత 1500 2000 ఉంటుంది అట్లా అనుకోవచ్చు, కానీ మాకైతే ఇది ఎక్కువ కాబట్టి సర్ప్రైజ్ లెక్కనే, మీరు ఏమనుకోవద్దు, సరేనా? మొత్తానికైతే ఇది ఏంటి, మన స్టాండ్ అయితే తెచ్చేసినాం ఈరోజు. ఇంకా రీల్స్ అయితే మాకు అక్కడ మిషన్ దగ్గర పెట్టుకోవడం, ఎందుకంటే అది పొద్దున మాటలనే బాగా వస్తుంది, ఈవినింగ్ మాటల సరిగ్గా రావట్లేదు. చాలా ఇబ్బంది పడ్డానైతే. ఎందుకంటే ఇప్పుడు పని దొరుకుతుంది కదా, మేము పని చేస్తున్నాం కదా, ఇసుక మిషన్ పడుతున్నాము, అందులో తిన్న కూడా బాగా హెల్ప్ చేస్తుంది నాకు అని చెప్పేసి ఈరోజు సర్ప్రైజ్ కింద ఇదే తీసుకొచ్చిన ఆమె కోసం అని చెప్పేసి. నేను గిఫ్ట్ అయితే చిన్న గిఫ్ట్ ఇది. ఇంకా పెద్ద గిఫ్ట్, నాకు ఏదైనా మంచి అంటే ఏదైనా బాగా జరిగిన రోజు ఇంకా గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటున్నా, కానీ అప్పటి వరకు అయితే ఇదే మంచి గిఫ్ట్. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ వీడియో పెట్టినందుకు. ఇలాగ మమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా కూడా లైవ్ పెట్టాను. ఆ లైవ్ కూడా అసలు నేను అక్కడ మిషన్ దగ్గర పెట్టాము కొద్దిసేపు అయితే, ఇంకా వేరే పెట్టి ఇప్పుడు తెచ్చాను నేను. అసలు ఇది సర్ప్రైజ్, ఇంకెవరు నమ్మరు. కానీ ఈ రోజు అసలు తేవడం అయితే, అసలు ఇలాంటి వీడియో ఎవరు పెట్టరు, అయితే నేనైతే పెడుతున్నాను. ఎందుకంటే మాకు ఇది గొప్ప విషయం కాబట్టి పెడుతున్నాను. ఎందుకంటే చిన్న చిన్న ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి అంటారు చూడు, అది మా లాంటి వాళ్ళ కోసమే ఖచ్చితంగా. అయినా కానీ నాకు ఎంత పెద్దదైనా ఇంత చిన్నదైనా నాకు ఇది ఒక పెద్ద గిఫ్ట్ లెక్కనే అనిపిస్తుంది. నాకు ఇదే మస్తు సంతోషంగా అనిపిస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండని, మీ అందరినీ ఎంటర్టైన్మెంట్ వీడియోలతో ఇంకా సపోర్ట్ చేస్తుంటాం. మేమైతే బాగా మిమ్మల్ని ఎక్సైట్మెంట్ చేయడానికి మేము ట్రై చేస్తాము. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఈ మధ్యలో బాగా పనికి వెళ్తున్నాం కదా, బయట పనికి, అందుకే వీడియోస్ ఎక్కువ పెట్టలేకపోతున్నాము. కానీ పనిచేసే వీడియోస్కు వ్యూస్ ఎక్కువ రావట్లేదు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని వీడియోస్ చేసుకుంటూ కూర్చుంటే మాకు డబ్బులు ఏమో రావట్లేదు, కష్టంగా ఉంటుంది కదా. పిల్లల స్కూళ్ళు అవి కరెంట్ బిల్ అది బాగుంటాయి కదా, అని చెప్పేసి ఇంకా మేము పనికైతే వెళ్తున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మాకు 35,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ప్లీజ్. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మీకోసం ఎన్నో వీడియోలు తీస్తాం, ఇంకా ఎంత మంచి వీడియోలు తీస్తాం, ఎన్నో తీస్తాం. ఇంకా మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. వీడియోకి స్టాండ్ వచ్చింది, మంచి మంచి వీడియోలు ఇప్పటి నుంచి. బాయ్ ఫ్రెండ్స్.